మాదిగ సామాజిక వర్గాన్ని మాత్రం చాలా బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ మధ్యన మందకృష్ణ మాదిగ పలు దఫాలు ఆంధ్రప్రదేశ్కి రావడం, చంద్రబాబు గారితో భేటీ కావడం, బీజేపీ పురంధేశ్వరితో భేటీ కావడం, వీళ్ళందరితో భేటీల తర్వాత ఖచ్చితంగా వర్గీకరణ జరుగుతుంది అన్నటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడంతో దీనికి సంబంధించి కదలికలు ప్రారంభమైన దీంతో ఎస్సీ బి గ్రూప్ అంటే ఒకప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఎస్సీ వర్గీకరణ చేసి అందులో ఎస్సీ బి గ్రూప్ కిందకి మాదిగల్ని తీసుకొచ్చారు. దాదాపు 4.5 ఏళ్ల పాటు ఆ ప్రయోజనం పొందారు ఆనాడు. అయితే ఆ తర్వాత మళ్ళీ కోర్టు ఆదేశాల తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు అలా ప్రయోజనాలు పొందినటువంటి వాళ్ళందరూ ఏకమయ్యి ఏదైతే ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఇదే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 4.5 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు మాది కులాన్ని ఎస్సీ బి గ్రూప్గా పరిగణించడం, ఇప్పుడు తీర్పు అమలు చేసేటటువంటి క్రమంలో అదే శ్రేణి తమకు లభించాలని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. తమకంటే వెనుకబడినటువంటి రెల్లి ఉపకులాలని మునపటి మాదిరిగానే మాకంటే ముందు ఎస్సీ ఏ గ్రూపుగా వాళ్ళని ఉంచమని చెప్తున్నారు. అంటే ఎస్సీ ఏ గ్రూపుగా రెల్లి సామాజిక వర్గం, ఎస్సీ బి గ్రూపుగా మాదిగ సామాజిక వర్గం, ఎస్సీ సి గ్రూప్ కిందన మిగతా మాల సామాజిక వర్గం ఈ రూట్లో ఉండాలన్నటువంటిది వీళ్ళ ప్లాను. రాబోయే విద్యా సంవత్సరం మొదలైన నాటికి మార్గదర్శకాలు గ్రామ పంచాయతీ స్థాయి వరకు చేరాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ప్రకటిస్తున్నారు. సదస్సు ఏర్పాటు చేసి మరి ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధపడుతున్నారు.